అలాగైతే అలాగూ అంతమై పోవలసిందేనా, నశించి పోవలసిందేనా, మరణమై పోవలసిందేనా, అగ్నికి ఆహుతి కావాల్సిందేనా, యమగుండానికి వెళ్ళవలసిందేనా అంటే అదే సమయంలో ఒక మాట చెప్పాడు, ఎలయనగా పాపంలో వచ్చే జీతం మరణమైతే అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అలాంటి ఇక అదే శరణ్యం అనుకునే మానవునికి ఏ ఆశ లేదు, ఏ దిశ లేదు, ఏ నిర్దేశం లేదు, ఎలాంటి పరిస్థితి లేదు. ఇక ఎలా అని అనుకునే ఒక నిరాశ నిస్పృహలో ఉన్న మానవునికి, ఏ దారి లేని మానవునికి ఒక ఆశాజ్యోతి మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారు. ఆ క్రీస్తు యేసు వారి వలన నిత్య జీవం ఉన్నది. ఎందుకు అని అంటే, ప్రియమైన సోదరి సోదరులారా, ఈ లోకంలో పాపాన్ని పోగొట్టగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. అందుకనే వ్రాయబడింది, ఎవడును ఏ విధము చేతున్న తన సహోదరుని అంటే ఒక మానవుడు ఇంకొక మానవుని విమోచించలేడు, రక్షించలేడు, ఆత్మశాంతి కలుగజేయలేడు, ఆనందం కలుగజేయలేడు.